ఓం శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాస్మతాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం. శృతి స్మృతి పురాణాలు ఆయన రూపం. నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. అర్చనకాలే రూపగత, సంస్కృతికాలే శబ్దగత, చింతనకాలే ప్రాణగత, తత్వ విచారే సర్వగత. త్రిశతి స్తోత్రంలో ఉత్తరపీఠికలో 27వ శ్లోకం నుంచి విశేషాలు తెలుసుకుందాం. తస్మాద్ విద్యా విదేవాత్ర విద్వాని తీర్యతే. స్వయం విద్యా విదే దద్యాత్ ఖ్యాపయేత్ తద్గుణాన్ సుధీః. తస్మాద్ విద్యా విదేవాత్ర విద్వాన్ తీర్యతే. విద్వాని తీర్యతే. స్వయం విద్యా విదే దద్యాత్ ఖ్యాపయేత్ తద్గుణాన్ సుధీః. తస్మాత్ విద్యావిత్ ఏవ అత్ర విద్వాన్ ఇతి ఈర్యతే. స్వయం విద్యావిదే దద్యాత్ ఖ్యాపయేత్ తద్గుణాన్ సుధీః. హయగ్రీవ స్వామి వారు చెప్తున్నారు, వింటున్నవారు అగస్త్యుడు వారు. నైమిషారణ్యంలో సూతుడు వారు చెప్తున్నారు, శౌనకాది మహాములు వింటున్నారు. ఇది వ్యాసుడు వారు మనకి ఇచ్చినట్టు అద్భుతమైన జ్ఞానభిక్ష, ఆధ్యాత్మిక జ్ఞానభిక్ష. తస్మాత్ అందువల్ల విద్యావిత్ ఏవ అత్ర విద్వాన్, శ్రీ విద్యను తెలుసుకున్నవాడే నిజమైన విద్వాంసుడు. విద్వాన్ ఇది ఇతీర్యతే, అతనే బుద్ధిమంతుడైన విద్యావేత్త. స్వయం విద్యావిదే దద్యాత్, అటువంటి శ్రీ విద్యావేత్త మాత్రమే మరొక శ్రీ విద్యావేత్తకు విశేషమైన గౌరవాన్ని ఇవ్వాలి. పత్రం పుష్పం ఫలంతోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రేతాత్మనః అని భాగవతంలో శ్రీకృష్ణ పరమాత్మ కుచేరుడి విషయంలో చెప్తారు, సుధాముడి విషయంలో. భక్తితో సమర్పించేది పత్రం అవ్వచ్చు, పుష్పం అవ్వచ్చు, ఫలం అవ్వచ్చు, తోయం అవ్వచ్చు. అది నాకు ఎంతో సంతోషం చేకూరుస్తుంది. ఏమిచ్చారు అది కాదు ప్రాధాన్యం. ఏమిచ్చారు ఎంత విలువైనది కాదు, విలువ లేకపోవచ్చు, కానీ శ్రద్ధాభక్తులే దాని విలువ. అలా ఏదైనా ఒక వ్యక్తికి ఇవ్వాలి అంటే శ్రీ విద్యావేత్తకి ఇవ్వండి. తత్ఫలితం అమ్మవారి దివ్యానుగ్రహం. అలాంటి విద్వాంసుని గుణ సంకీర్తనం చేయాలి, స్తుతించాలి. తస్మాద్ విద్యావిదేవ అత్ర విద్వాని తీర్యతే. స్వయం విద్యావిదే దద్యాత్ ఖ్యాపయేత్ తద్గుణాన్ సుధీః. స్వయం విద్యా రహస్యజ్ఞో విద్యా మాహాత్మ్య వేద్యపి విద్యావిదం నార్చయేచ్చేత్ కోవా తం పూజయేజ్జనః. ఒక శ్రీ విద్యావేత్తను మరొక శ్రీ విద్యావేత్త గౌరవించకపోతే ఇంకెవరండి గౌరవించేది? విద్వాన్ సర్వత్ర పూజ్యతే. స్వయం విద్యా రహస్యజ్ఞః విద్యా మాహాత్మ్య వేద్యపి విద్యావిదం నార్చయేచ్చేత్ కోవా తం పూజయేజ్జనః. స్వయం విద్యా రహస్యజ్ఞః విద్యా మాహాత్మ్య వేది అపి విద్యావిధం నా అర్చయేత్ చేత్ కః వా తం పూజయేత్ జనః. త్రయోదశపది. స్వయం విద్యా రహస్యజ్ఞ, స్వయంగా ఎవరైతే శ్రీ విద్యా రహస్యం తెలుసుకున్నారో, శివశక్తి తత్వం గ్రహించారో, విద్యా వేది అపి, ఆ విద్య యొక్క మహాత్మ్యాన్ని తెలుసుకున్నవాడు కూడా వాడిద్దరు సమానమైన వాళ్ళే. విద్యావిధం నా అర్చయేత్ చేత్, శ్రీ విద్యను తెలుసుకున్నవాడును వాడిని గౌరవించాలి. అన్యథా కహ పూజయేత్,
కోవాతం పూజే జన, మరొకడు ఎవడో పూజిస్తాడు, గౌరవిస్తాడు. ఒక విద్వాంసుడు మరొక విద్వాంసుడు గుర్తించాలి, పూజించాలి, సన్మానించాలి. అతని విశేషాన్ని లోకానికి తెలియజేయాలి. మరొక తెలుస్తుంది, ఇంతకు తెలుస్తుందా? ఇతరుల వరకు తెలియదు కదా. అలాగే శ్రీ విద్యావేత్త యొక్క విశేషాన్ని మరొక శ్రీ విద్యావేత్త తెలుసుకోవాలి, వెల్లడి చేయాలి, ఆయన యొక్క ప్రతిభను గుర్తింపచేయాలి. స్వయం విద్యా రహస్యజ్ఞ విద్యా మాహాత్మ్య వేద్యపి విద్యావిధం నార్చయేచ్చేత్ కోవా తం పూజయేజ్జన. ఇంకెవరు గౌరవిస్తారండి? ఒక విద్యావంతుడు మరో విద్యావంతుడు గౌరవిస్తాడు తప్ప అవిద్యావంతుడు గౌరవిస్తాడా? ప్రసంగాదిదముక్తంతే ప్రకృతం శృణు కుంభజ యః కీర్తయేత్ సకృద్భక్త్యా దివ్యనామశతత్రయం తస్య పుణ్యమహం వక్ష్యే శృణుత్వం కుంభసంభవ రహస్యనామ సాహస్ర పాఠేయత్ ఫలమీరితం తత్ఫలం కోటిగుణితం ఏకనామ జపాద్భవేత్ కామేశ్వరీ కామేశాభ్యాం కృతం నామశతత్రయం. ఈ శ్లోకత్రయంలో 29, 30, 31 హయగురు స్వామి వారు ఎంత బాగా చెప్పారు చూడండి. ప్రసంగాదిత ముక్తం తే ప్రకృతం శృణు కుంభజ యః కీర్తయేత్ సకృద్భక్త్యా దివ్యనామశతత్రయం తస్య పుణ్యమహం వక్ష్యే శృణుత్వం కుంభసంభవ రహస్యనామ సాహస్ర పాఠే యత్ఫలమీరితం తత్ఫలం కోటిగుణితం ఏకనామజపాద్భవేత్ కామేశ్వరీ కామేశాభ్యాం కృతం నామశతత్రయం. ప్రసంగాత్ ఇదం ఉక్తం తే ప్రకృతం శృణు కుంభజ యః కీర్తయేత్ సకృత్ భక్త్యా దివ్యనామశతత్రయం 12పది అయం శ్లోకः. తస్య పుణ్యం అహం వక్ష్యే శృణు త్వం కుంభసంభవ రహస్యనామ సాహస్ర పాఠే యత్ ఫలం ఈరితం 12పది అయం శ్లోకः. తత్ఫలం కోటిగుణితం ఏకనామజపాత్ భవేత్ కామేశ్వరీ కామేశాభ్యాం కృతం నామశతత్రయం. 7పది అయం శ్లోకः. అగస్త్యులు వారు చెప్తున్నారు, కుంభసంభవ, ఓ అగస్త్య మహర్షి, ప్రసంగాదిముక్తంతే, సందర్భవశాత్తు నీకు చెప్పానయ్యా ఈ విషయం. మామూలుగానే ఎందుకు చెప్తాను? అమ్మవారి గురించి ప్రసక్తి వచ్చింది గనక, అమ్మవారి నామాలు నువ్వు విన్నావు గనక నీకు చెప్తున్నాను. ప్రకృతం శృణు, ప్రస్తుతం నువ్వు వినవలసిన విషయం ఇదే. యః కీర్తయేత్ సకృద్భక్త్యా, జీవితంలో ఒక్కసారైనా సరే అమ్మవారిని భక్తితో ఎవరైతే స్మరిస్తారో త్రిశతి దివ్యనామశతత్రయం, దివ్యములైనటువంటి స్వయంగా పార్వతీదేవికి పరమేశ్వరుడికి చెప్పినవి, పరమేశ్వరుడికి పార్వతీదేవి చెప్పినవి, ఉభయులు మనకు చెప్పినవి, ఆ మంత్రాలను శతత్రయం 300 మంత్రాలను ఎవరైతే వింటారో, జపం చేస్తారో, పారాయణ చేస్తారో తస్య పుణ్యమహం వక్ష్యే, వాడి పుణ్యం ఎటువంటిదో తెలిసిన రహస్యనామ సాహస్ర పాఠయత్ ఫలమీరితం. ఉత్తర పిటకలో చెప్పిన విషయాలనే ఆ పుణ్యాలను గురించి చెప్పినవే కదా. యత్ ఫలమీరితం తత్ఫలం కోటిగుణితం, ఆ ఫలితం విశేషమైనటువంటి ఫలితాన్ని అనుగ్రహిస్తుంది. అనేక గుణకములు, ఎన్నో రెట్లు. ఎలా? ఏకనామ జపాద్భవేత్, ఒక్క నామాన్ని జపిస్తే చాలటండి, అనేక నామజప ఫలితం వస్తుంది. సహస్రనామ ఫలితం తద్భవేత్, తత్ఫలితం ఏమవుతుంది? కామేశ్వరీ కామేశాభ్యాం కృతం నామశతత్రయం. కామేశ్వరీ అమ్మవారు చెప్పిన మంత్రాలు, కామేశ్వర స్వామి చెప్పిన మంత్రాలు, నామశతత్రయం, ఆ 300 నామాలు ఎవరైతే వింటారో, చెబుతారో, వివరిస్తారో, పారాయణ చేస్తారో, జపం చేస్తారో వాళ్లకు అద్భుతమైన దివ్యానుగ్రహం కలుగుతుంది. ఆది దంపతుల యొక్క విశేషమైన అనుగ్రహ దృష్టి, అనుగ్రహ ప్రసారం కలుగుతుంది. అగస్త్య, ఇదంతా ప్రసంగవచనంగా చెప్పాను. ఇది ప్రస్తుత విషయం వినవయ్యా నువ్వు. ఈ లలితానామ శతత్రయాన్ని భక్తితో సంకీర్తన చేసిన వాడు పుణ్యం ఎటువంటి దృష్ణ. లలితా రహస్యనామ సహస్ర పాఠంలో, లలితా సహస్రనామంలో చెప్పారు. అందులో చెప్పిన ఫలితం కంటే ఎన్నో రెట్లు ఎక్కువ ఇది, కోటిగుణితం. సర్వసంపూర్తికరీ విద్య,
సర్వసంపన్నకరీ విద్య నామశతత్రయం. ఒక్క నామాన్ని భక్తి శ్రద్ధాభక్తులు పడిచినా కూడా వాళ్లకు ముక్తి లభిస్తుంది. ఇందులో సందేహం లేదు. ఈ నామశతత్రయం స్వయంగా కామేశ్వరులు చెప్పినటువంటిది కనుక దీని మహత్వం అసమానము. దీంతో సాటి మరొకటి లేనే లేదు. ప్రసంగాదిద ముక్తం తే ప్రకృతం శృణు కుంభజ యకీర్తయేత్ సకృద్భక్త్యా దివ్యనామశతత్రయం తస్య పుణ్యమహం వక్ష్యే శృణుత్వం కుంభసంభవ. రహస్యనామ సాహస్రపాఠే యత్ఫలమీరితం తత్ఫలం కోటిగుణితం ఏకనామజపాద్భవేత్. కామేశ్వరీ కామేశాభ్యాం కృతం నామశతత్రయం. సర్వేభ్యः పార్వతీపరమేశ్వరో దివ్యానికి ప్రాప్తిరస్తు. పునర్మిలామः ఆగామిని కార్యక్రమే. శుభం భవతు. స్వస్తి.